guys, welcome back to our YouTube channel Mans Media Arena Nexus Studios. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ కిరణ్ అబ్బవరం గారు నటించిన కా మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైతే మూవీ చూడని వాళ్ళు ఉంటారో ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి, మీ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది. సో మూవీ చూసాక కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే కొందరు గుర్తు తెలియని మాస్క్ వేసుకున్న వ్యక్తులు హీరోని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళకి హీరో నుంచి కొన్ని సమాధానాలు కావాలి అని చెప్తారు. సో వాళ్ళకి కావాల్సిన సమాధానాలు ఏంటి, వాళ్ళు చేసే ఆ ఇంటరాగేషన్ ఏంటి, అసలు వాళ్ళకి హీరోకి లింక్ ఏంటి అనే అంశంతో సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కట్ చేస్తే హీరోకి చిన్నప్పటి నుంచి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఆ ఉత్తరాలు చదివేదానికి కూడా ఒక కారణం ఉంటుంది. సో ఇలా ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వ్యక్తికి ఒక పల్లెటూరులో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగానికై పల్లెటూరుకి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళాక ఆ ఉత్తరాలు జనాలకు అందించే ప్రక్రియలో తను ఆ ఉత్తరాలు చదవడం వల్ల హీరోకి తెలిసిన విషయాలు ఏంటి, వాటి వల్ల హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేదే సినిమా. సో ఆ ఉత్తరాల్లో అసలు హీరో ఏం చదివాడు అనే దాని గురించి ఆ గ్రూప్ ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఈ స్టోరీ బిల్డ్ అయిన విధానం కానీ, స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే విధానం కానీ డైరెక్టర్స్ చూస్ వెరీ ఇంట్రెస్టింగ్ వే. సో సీన్ టు సీన్ కనెక్షన్స్ కానీ, మన ఇంట్రాగేషన్ సీన్స్కి పాస్ట్కి కనెక్ట్ చేసే సీన్స్ కానీ దే ఆర్ వెరీ స్మూత్. ద జంప్స్ కానీ వెరీ స్మూత్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్టర్స్ ఇలాంటి కాంప్లికేటెడ్ స్టోరీని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ మూవీ, బీయింగ్ ద ఫస్ట్ మూవీ, ఇట్ ఈస్ రియలీ అప్రిషియబుల్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని ఎంచుకోవడం, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం, అది కూడా వెరీ కమాండబుల్ వే ఎగ్జిక్యూట్ చేయడం, ఇట్స్ రియలీ అప్రిషియబుల్. ప్రెసెంట్ జరిగే ఇంటరాగేషన్ సీన్ కి అండ్ పాస్ట్ లో జరిగిన రియల్ లైఫ్ సీన్స్ కి జరిగే జంప్ కట్స్ కూడా స్క్రీన్ ప్లే చాలా కన్విన్సింగ్ గా పెట్టారు. ఎక్కడ కూడా ఒక ఆడియన్ అసలు అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం అడుగుతున్నారు అనే కన్ఫ్యూజన్ కి పోకుండా ఒక సెటిల్డ్ వేలో హ్యాండిల్ చేశారనిపించింది. అండ్ డైరెక్టర్ కూడా he done his best work అన్నట్టు అనిపించింది. సుజిత్ అండ్ సందీప్, సో దే ఆర్ బ్రదర్స్, సో దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారు ఫర్ సపోర్టింగ్ దెమ్. డెఫినెట్లీ దేర్ సపోర్ట్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్ గెటింగ్ దిస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఎస్, డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన ఒక మీడియం బడ్జెట్లో ఇంత బెస్ట్ క్వాలిటీ తీసుకురావడం అనేది ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. సో వాళ్ళు యూనిక్ కాన్సెప్ట్ ఒకటి చూస్ చేసుకున్నారు. లైక్ ప్రజెంట్ టు పాస్ట్ వెళ్ళే ప్రాసెస్లో దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మిషన్, లైక్ టైమ్ మిషన్ మోడల్లో దేర్ ఈస్ అన్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ యూస్ చేసి మనకు ఆ ఎక్విప్మెంట్ రన్ అయ్యే మూమెంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఆ ఇంట్రాగేషన్ సెల్లో అసలు హీరో ఎందుకు ఉన్నాడు, హీరో మన అభినవ్ వాసుదేవ్ ఎందుకు అక్కడ ఉన్నాడు, ఆ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ మాస్క్ మ్యాన్ ఎవరు అనేది ఎవ్రీథింగ్ విల్ బి కనెక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ. సో ఎట్ దట్ పాయింట్ ఇట్ మేక్ సెన్స్. చాలా ఇంటర్వ్యూస్ లో హీరో చెప్పినట్లు లాస్ట్ మూమెంట్ వరకు మనకి స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, లైక్ అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఎండింగ్ వచ్చేసరికి లైక్ ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. అండ్ ఈ మాస్క్ మ్యాన్ కూడా సో వాళ్ళ ఫేస్ మొత్తం కవర్ అయిపోయి వాళ్ళు చెప్పేదానికి ఒక ఎక్స్ప్రెషన్ అనేది కనిపించదు. సో టు కన్వే దట్ ఎక్స్ప్రెషన్ టు ఆడియన్, డైరెక్టర్ అనేవాడు ఆ మాస్క్ మ్యాన్ తో ఒక హ్యాండ్ జెస్చర్స్ తో ఎక్స్ప్రెషన్ పలికించడం కానీ, ఫేస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు హ్యాండ్ జెస్చర్స్ చేయడం కానీ అనేది కొంచెం ఇంటెలిజెంట్ గా అనిపించింది. సో ఎక్కడ కూడా ఆడియన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని వినపడట్లేదు అనే థాట్ రాకుండా హ్యాండ్ జెస్చర్స్ తో చెప్పేయడానికి ప్రయత్నించారు. అది బాగుంది, చూడడానికి విజువల్ గా బాగుంది. అందరు డైరెక్టర్స్ లా ఫస్ట్ మూవీ ఒక యాక్షన్ మూవీ ఆర్ సమ్ లవ్ స్టోరీ అలా తీయడం కాకుండా మన డైరెక్టర్స్ సుజిత్ గారు అండ్ సందీప్ గారు చూస్ ఎ స్టోరీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది కర్మ ఫిలాసఫీ. సో ఈ స్టోరీ టోటల్ కర్మ ఫిలాసఫీ మీద రన్ అవుతుంది. అది మనకు క్లైమాక్స్ లో వెరీ గుడ్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ కర్మ ఫిలాసఫీ గురించి. దట్ ఈస్ బేసికల్లీ అండ్ ఆల్సో అకార్డింగ్ టు గరుడ పురాణ, ఓం జీవా విల్ రిమెంబర్ లైక్ టోటల్ పాస్ట్ అంతా తనకి గుర్తుంటుంది. as soon as Jiva comes out, it forgets and starts a new life. So ఈ కాన్సెప్ట్ మీద ఈ డైరెక్టర్స్ ఈ స్టోరీని లింక్ చేసి అటాచ్ చేసి
ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఈజ్ రియలీ కమాండబుల్. యా, నువ్వు చెప్పిన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ జన్మలో చేసిన తప్పులకు ఆ జన్మలోనే మనం ప్రతిఫలం అనుభవిస్తామనేది కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ని ఇందులో చాలా క్లియర్గా చూపించారు. ఆ క్లోజ్డ్ డార్క్ రూమ్లో ఉన్నప్పుడు ఒక మరణానికి జన్మకు మధ్య ఉన్న ఒక పీరియడ్ లాగా చూపించి గత జన్మలో చేసిన పాపాలన్నింటికి ఒక ఆన్సర్, ఒక జస్టిఫికేషన్ ఇచ్చేశారు. సో ఇందులో మనకి హీరో వల్ల కొన్ని మిస్టేక్స్ అవుతాయి, తనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు, ఒక అమ్మాయి చావుకి కారణమవుతాడు తెలియకుండా. సో ఇలాంటివన్నింటికి తనకి ఒక సమాధానాలు, ప్రాయశ్చిత్తం మరియు ఒక ఆన్సర్స్ అనేవి మనకి ఇస్తారు. తన చావుకు కారణం అయ్యి తప్పు జరిగిపోయింది, బట్ తన వల్ల జరిగిన మంచితో బ్యాలెన్స్ అయిపోవడం వల్ల తనకి క్లైమాక్స్ లో ఒకటి దక్కుతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ పైన చాలా మూవీస్ వచ్చాయి అండ్ అలానే కాన్సెప్ట్లో వచ్చిన చాలా సినిమాల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బతిన్నాయి. సో అలా కాకుండా డైరెక్టర్ దీన్ని చాలా ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేశారు అండ్ మూవీ మొత్తానికి లాస్ట్ క్లైమాక్స్కి సంబంధం లేదు, బట్ సంబంధం ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బ్యాక్ బోన్లో పనిచేస్తుంది. ఈ విషయంలో శామ్ సియస్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేశాడని చెప్పాలి. సో తను ఇచ్చిన కొన్ని స్టాండింగ్ అవుట్ మ్యూజిక్ బిట్స్ అనేవి త్రూఅవుట్ ద మూవీ ఎవ్రీ ట్విస్ట్కి టర్న్కి తను అటాచ్ చేసిన విధానం చాలా ఆడియన్స్కి చాలా కనెక్ట్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఇంట్రో తను ఇచ్చిన శామ్ సియస్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఇట్ రైట్ అవే మనల్ని ఆ స్టోరీలోకి తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ సీన్ నుంచే తన మ్యూజిక్తో మనకి ఆ వరల్డ్ని ఎగ్జాక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. హీరో బేసిక్ నేచర్కి వస్తే అసలు ఆ లెటర్స్ ఎందుకు చదువుతాడు, ఇతరుల లెటర్స్ చదవాలనే ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది అనే పాయింట్ని కూడా డైరెక్టర్ చాలా కన్విన్సింగ్ వేలో పెట్టాడు అనిపించింది. ఆల్ దీస్ పాయింట్స్, ఈ పాయింట్స్ అన్నిటిని డైరెక్టర్స్ చాలా బాగా కనెక్ట్ చేసి ఒక స్టోరీగా బిల్డ్ చేయడంలో లైక్ దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఆ విలేజ్ ఇంట్రొడక్షన్ కానీ, ఆ విలేజ్ ఇంట్రొడ్యూస్ చేసిన వే కానీ, ఆ విలేజ్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఆ విలేజ్ కి ఉన్న ఒక క్వాలిటీ అనొచ్చు, లైక్ ఇట్స్ లైక్ 3 o'clock కి చీకటి పడిపోవడం అనే కాన్సెప్ట్ ని చాలా బాగా యూజ్ చేసి స్టోరీకి ఇంటర్లింక్ చేసి దే యూజ్డ్ దిస్ పాయింట్ టు గెట్ ద స్టోరీ ఫార్వర్డ్. నిజంగా ఆ చుట్టూ కొండలుండి మధ్యలో ఆ విలేజ్ ప్రాంతం ఉండడం వల్ల సో అలా లేట్గా సన్ రైజ్ అవ్వడం, తొందరగా సన్సెట్ అవ్వడం అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి కూడా ఒక కన్విన్సింగ్ వేలో పెట్టారనిపించింది. కమింగ్ టు అదర్ క్యారెక్టర్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ స్కోప్ ఇన్ దిస్ మూవీ. సో ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా ఎందుకు పెట్టారు, వీళ్ళకి అంత స్కోప్ ఏముంది మూవీలో అన్నట్టుగా అనిపించదు. సో ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక కీ రోల్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. దో వాళ్ళకి చాలా తక్కువ సీన్స్ ఉన్నా కూడా లైక్ ఫ్యూ హ్యావ్ దేర్ ఇంపాక్ట్ఫుల్ సీన్స్. సో దే మేడ్ దేర్ ఇంపాక్ట్ ఇన్ దోస్ సీన్స్. ఇంకొకటి మెయిన్ గా మాట్లాడాల్సి వస్తే లైక్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ. స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద వే స్టోరీ జంప్ అయ్యే విధానం, లైక్ ద ఎక్స్ప్లెనేషన్ కి రిలేటెడ్ గా మనకి పాస్ట్ లో వచ్చే సీన్స్ కానీ, ద స్క్రీన్ ప్లే దే చూస్ కానీ, స్టిల్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ వాళ్ళు మెయింటైన్ చేసిన సస్పెన్స్ కానీ, ఆ క్లైమాక్స్ అసలు ఎలా ఉంటుంది అని రివీల్ అవ్వకుండా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు ద ఫ్లో ఆఫ్ ద మూవీ. ఇలాంటి ఒక సస్పెన్స్ మూవీస్ కానీ, థ్రిల్లర్ మూవీస్ కానీ వాటి యొక్క మెయిన్ గోల్ ఏముండాలి అంటే ఒక ఆడియన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూస్తూ ఏ ఒక్క పాయింట్ని మిస్ అవ్వకుండా చూడగలిగేలా చేయాలి. సో ఆ విషయంలో మనకి స్క్రీన్ ప్లే అనేది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఈ విషయంలో కూడా ఒక ఇంప్రెసివ్ జాబ్ చేసిందనే మనం చెప్పుకోవాలి. యూ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్షన్. రియల్లీ లైక్ ఐ డోంట్ హ్యావ్, మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీ రిలీజ్ కి ముందు, బట్ ద డైరెక్టర్స్ హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. దే హ్యాండిల్ ద స్టోరీ వెరీ వెల్. సో ఇక్కడ మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. రైట్, మూవీ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ నైట్ టైంలో మనకి జరగడం. సో వీటికి ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సినిమాటోగ్రఫీ. సో సినిమాటోగ్రఫీ ఎంత ఎఫెక్టివ్గా దీన్ని హ్యాండిల్ చేయగలిగితే మనకి సీన్ అనేది ప్రేక్షకులకి అంత బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ విషయంలో సినిమాటోగ్రఫీ అనేది బెస్ట్ వర్క్ చేసిందని చెప్పాలి. సో ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ, ఇంటర్వెల్ సీన్స్ కానీ, నైట్ టైం జరిగే కొన్ని సస్పెన్స్ ఆస్పెక్ట్స్ కానీ, అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్, సో కొన్ని స్టాండింగ్ అవుట్ అనిపించాయి కొన్ని షార్ట్స్.
అండ్ యాక్షన్ పార్ట్స్లో కూడా కొన్ని బ్లాస్ట్ సీన్స్ కానీ కొంచెం ఫైర్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. మనం ఎలా అయితే ఎవరి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసామో, దేర్ ఇస్ అ స్పెషల్ క్యారెక్టర్ డాగ్. ఈ డాగ్ క్యారెక్టర్ని యూస్ చేసిన విధానం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. డిఫరెంట్ సీన్స్లో అపేర్ అవుతూ ఉంటుంది డాగ్ క్యారెక్టర్. ఇన్ ద క్లైమాక్స్ లిటరలీ ఇట్ గివ్స్ సమ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్. ఆ డాగ్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఈ డాగ్ క్యారెక్టర్తో డైరెక్టర్ కొన్ని సీన్స్ చేయించడం, కొన్ని మెసేజెస్ మనకి ఆడియన్స్కి కన్వే చేస్తాడు. అది చాలా అంటే చాలా సెంటిమెంటల్గా అండ్ ఆడియన్స్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ద బెస్ట్ సెంటిమెంటల్ సీన్ ఇస్ విత్ డాగ్. క్లైమాక్స్లో మనకి అండ్ ఆల్సో ఒక సీన్ ఉంటుందండి, హీరోయిన్ ఫాదర్ వచ్చి హీరోని నీ స్థాయి ఏంటి అని నీ స్థాయి గుర్తు చేసేటట్టుగా ఒక కంఫ్రంటింగ్ సీన్ లాగా ఒకటి ఉంటుంది. సో ఆ సీన్లో ఒక డాగ్తో ఒక మెసేజ్ కన్వే చేస్తారు. అది సింప్లీ సూపర్. చాలా బాగుంటుంది. అది మీరు సినిమాలో చూడాలి. అది యూనిట్ అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే యూ కెన్ గెట్ ఇట్. సో వీ డిస్కస్డ్ ఆల్ గుడ్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ సమ్ డౌన్ సైడ్స్, చిన్న ఫ్లాస్ అనేవి ఉంటాయి. డెఫినెట్లీ ఈ మూవీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ టు మెన్షన్ హీరో కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్. ఇట్స్ గుడ్. పాస్ట్ సీన్స్లో బాగుందనిపించింది, బట్ ఈ ఇంట్రొడక్షన్ సెల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. మోర్ ఓవర్ తన డైలాగ్ మోడ్యులేషన్ కూడా కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం న్యాచురల్గా చెప్పడానికి ట్రై చేసి పాజెస్ ఎక్కడైతే కావాలో అక్కడ పాజెస్ ఇస్తూ అలా చెప్పడానికి ట్రై చేస్తే బాగుంటుందేమో. తన యాక్టింగ్లో ఈ ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఈ మాస్క్ మెన్ క్యారెక్టర్ చేసిన వ్యక్తుల యొక్క వాయిస్, వాళ్ళకి వాయిస్ ఎవరు ఇచ్చిన వాయిస్ కూడా వాళ్ళకి కొంచెం సూట్ అవ్వలేదేమో అనిపించింది. ఎబిట్ ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఆ మాస్క్ మెన్ ఎవరు అనేది చాలా వరకు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఆ క్యారెక్టర్ని ఆ పర్సన్ ఎందుకు పెట్టారనేది కూడా మనకి క్లైమాక్స్లో ఒక ట్రూ మీనింగ్ అనేది తీసుకొచ్చారు. దట్ ఈస్ క్లైమాక్స్ సాటిస్ఫై ఆ రీజన్ కి. బేసిక్ గా ఇందులో ఆడియన్స్ కి ఉండే ప్రతి ఒక్క డౌట్ కి సింగిల్ ఆన్సర్ ఇస్ ద క్లైమాక్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యూ పోర్షన్స్ ఆర్ లిటిల్ స్లో. మనకి మూవీ డౌన్ అవుతుందా అనే ఇంప్రెషన్ కొన్ని సీన్స్ లో వస్తుంది, బట్ లేటర్ పిక్ అవుతా ఉంటుంది మూవీ. వన్స్ ద క్లైమాక్స్ కమ్స్ ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. అన్ని స్లో పార్ట్స్ కానీ స్లో పోర్షన్స్ కానీ ఎవ్రీథింగ్ మేక్ సెన్స్, బికాస్ మేబీ వాళ్ళు కన్వే చేయడానికి టైం తీసుకున్నారు, బట్ స్టిల్ లైక్ సమ్ పోర్షన్స్ ఆర్ స్లో. దేర్ ఆర్ సమ్ లూజ్ ఎండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని కొడతారు విలన్, బట్ మనకి క్లైమాక్స్ లో తనకు కనిపించేటప్పుడు తనకి ఎలాంటి గాయాలు ఉండవు. అలాంటివి కొన్ని ఉన్నవి కానీ నెగ్లిజిబుల్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తో పోలిస్తే దే ఆర్ నెగ్లిజిబుల్. బట్ ఈ చిన్న పాయింట్స్ కూడా కొంచెం టేక్ కేర్ చేస్తే ఇంకా మూవీ పర్ఫెక్ట్ గా ఉండేది. వీ ఎక్స్పెక్ట్ తమిళ్ మూవీస్ చూసినప్పుడు కానీ ఇంకా మలయాళం మూవీస్కి కానీ మన తెలుగులో ఎందుకు ఇలాంటి మూవీస్ చేయరు అనే కంప్లైంట్స్ మనకి ప్రతి మూవీ తర్వాత వస్తూనే ఉంటాయి, బికాజ్ వీ ఆల్వేస్ ఎంకరేజ్ డబ్బింగ్ మూవీస్. బట్ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్స్లో వాచ్ చేయండి. మేము కూడా థియేటర్స్లోనే వాచ్ చేసాము, బట్ సెకండ్ వాచ్ ఓటీటీ వాచ్ తర్వాత మళ్ళీ ఈ డిస్కషన్ పెడుతున్నాము, ఎందుకంటే మేము రివ్యూ ఇవ్వలేదు కనుక ఈ డిస్కషన్ వీడియో చేస్తున్నాము. బికాస్ దిస్ మూవీ డిజర్వ్స్ డిస్కషన్ వీడియో. సో పర్టికులర్లీ ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో దీంతో పాటు కాంపిటీషన్లో వేరే సినిమాలు ఉండడం వల్ల దీనికి కొన్ని తక్కువ థియేటర్స్ రావడం అండ్ మోస్ట్ రికగ్నిషన్ లేకపోయింది అని అనిపించింది మాకు. బట్ ట్రూగా ఈ మూవీ డిజర్వ్స్ మోర్ రెస్పెక్ట్ అండ్ మోర్ రికగ్నిషన్. మన తెలుగు హీరోలు కూడా డైరెక్టర్స్ కూడా ఇలాంటి మూవీస్ చాలా చేయాలి. సో ఇలాంటి మూవీసేనండి మన తెలుగు సినిమా స్టాండర్డ్ అనేవి పెంచుతాయి. సో ఓవరాల్ గా ఆ మూవీ ఈజ్ వెరీ గుడ్. తప్పకుండా చూడండి. ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. దోస్ హూ మిస్డ్ ఇన్ ద థియేటర్స్, ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ప్లీజ్. So this is our video for today. Please like, share and subscribe to our YouTube channel Mans Media Arena Nexus Studios. Thank you for your support and see you in the next video. Bye. Jai Hind.